మరోవైపు నేరుగా లొంగిపోకుండా క్వాష్ పిటిషన్ వేశాడు సుమంత్. ఓఎస్టీ స్థాయిలో పనిచేసి చట్టాన్ని గౌరవించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యాపారిని విచక్షణారహితంగా కొట్టడంతో సుమంత్ పై కేసు నమోదైంది. జూలై 30న దాడి జరిగిందంటున్నాడు బాధితుడు. నిన్న సుమంత్ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ సిఐని సస్పెండ్ చేశారు. సుమంత్ ను అరెస్ట్ చేసే విషయంలో అలసత్వం వహించారని చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ప్రస్తుతం సుమంత్ ఎక్కడున్నారు? సుమంత్ ని పట్టుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారా? దర్యాప్తు ఎలా సాగుతోంది? మరోవైపు ఇటు కొండా సురేఖ ఒత్తిడి ఫలించింది అని చెప్తున్నారు. ఇది ఏమనక అక్కడ పనిచేస్తోంది? సో సుమంత్ ఎపిసోడ్కి సంబంధించి ఒకవైపు పోలీసులు అతడి కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు. సేమ్ టైం పోలీసులకు ఉన్నటువంటి ప్రధాన అనుమానం మంత్రి కొండా సురేఖనే సుమంత్ను దాచిపెట్టిందనేటువంటి అనుమానం కూడా పోలీసులకు ఉంది. దీంతో ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె ఇంటికి నేరుగా వెళ్ళేటువంటి ధైర్యాన్ని పోలీసులు చేయటం లేదు. ఎందుకంటే గతంలో సుమంత్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు పోలీసులు మంత్రి నివాసానికి వెళ్ళినటువంటి టైంలో చోటు చేసుకున్నటువంటి వివాదం అందరికీ తెలిసిందే. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లోకల్ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి సుమంత్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు కొండా సురేఖ కూతురు అక్కడ పోలీసులను అడ్డుకోవడం, వాళ్ళు ఎవరిని కూడా లోపలికి పంపించకుండా వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. సో ఇప్పుడు మళ్ళీ నేరుగా మంత్రి నివాసానికి వెళ్తే మళ్ళీ ఇదే తరహా పరిస్థితి ఉంటుందనేటువంటి భావనలో కూడా పోలీసులు ఉన్నారు. దీంతో ఈరోజు అంటే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఫర్దర్గా పోలీసులు కొండా సురేఖ ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కొండా సురేఖ ఇంట్లోనే సుమంత్ ఉన్నాడు అనేటువంటి విషయానికి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఈ డెవలప్మెంట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత పోలీసులు సుమంత్ని పట్టుకునేందుకు కొండా సురేఖ ఇంట్లో సర్చ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికీ స్టిల్ ఇంకా సుమంత్ ఆచూకీ ఎక్కడ అంటే ఒక అఫీషియల్గా మాత్రం పోలీసులు చెప్తుంది ఏంటంటే ఇప్పటివరకు మాకు అందుబాటులోకి రాలేదు, కేవలం అజ్ఞాతంలోనే ఉన్నాడు, కానీ హైకోర్టులో మాత్రం ఈ విధంగా పిటిషన్ వేశాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ అనఫిషియల్గా మాత్రం కంపల్సరీ అతడు కొండా సురేఖ ఇంట్లో ఉన్నట్లే తమకి తెలుస్తుందనేటువంటి నిర్ధారణ కూడా పోలీసులు చేశారు. కాబట్టి ఏ క్షణమైనా సరే ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత కొండా సురేఖ నివాసానికి వెళ్ళి సుమంత్ను అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. సేమ్ టైం ఈ సుమంత్ వేసినటువంటి పిటిషన్ కూడా ఈరోజు విచారణకు వచ్చేటువంటి ఆస్కారం లేదు. కంపల్సరీ మండేనే దానికి సంబంధించినటువంటి హియరింగ్ ఉంది. సో ఎట్లాంటి రిలీఫ్ ఆయనకి వచ్చినా సరే మండే తర్వాతనే ఉంటుంది. కాబట్టి మండే లోపే సుమంత్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా కూడా పోలీస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుండి క్లోజ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కొన్ని క్రూషియల్ డెవలప్మెంట్స్ అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. సో అధిష్టానం కొండా సురేఖ మీద తీసుకున్నటువంటి చర్యల మీద ఫర్దర్ సుమంత్ని ఈరోజు అదుపులోకి తీసుకుంటారా, లేదంటే ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత నేరుగా సుమంత్ ఏమన్నా పోలీసులకు లొంగిపోతాడా, లేదంటే కొండా సురేఖనే సుమంత్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తుందా, ఇవన్నిటిని కూడా చూడాల్సింది. ఎస్ ప్రణీత.